బ్యాక్ టు లైవ్ షో. ఇక మోదీపై రాహుల్ సంచలనం కలిగిస్తున్నాయి. నిన్న గుజరాత్ పర్యటనలో బహిరంగ సభలో గతంలో ఏదైతే వ్యాఖ్యలు చేస్తే మోడీ ఉణికిపోతారనో లేకపోతే భూకంపం సృష్టిస్తారనో అన్న వ్యాఖ్యలు ఇవేనా అనే సందేహం కలగజేస్తున్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2013 అక్టోబర్ నుంచి 2014 ఫిబ్రవరి మధ్యలో 9 సార్లు సహారా 40 కోట్లు అప్పుడే ముఖ్యమంత్రిగా ఉన్న మోడీకి ఇచ్చిందా? అలాగే బిర్లా సంస్థ కూడా సీఎంకి 12 కోట్లు ఇచ్చిందా? ఈ ఐటీ దగ్గర ఉన్న సమాచారం వీటి మీద స్వీయ విచారణ దర్యాప్తు చేయించుకోవడానికి ప్రధాని ఎందుకు వెనకడుగేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మరి నోట్ల రద్దుకు సంబంధించి పెద్ద కుంభకోణం జరిగింది, మోడీ వ్యక్తిగత అవినీతి పాల్పడ్డారు అని కూడా గతంలో రాహుల్ విమర్శించారు. మరి ఆ వ్యాఖ్యలు మళ్ళీ కొంతకాలం తర్వాత బయటపెడతారా? చూడాల్సింది కాంగ్రెస్ నేతలు దీనికి ఏం చెప్తారో. ఇంకా గంగానది లాంటి మోడీ మీద ఎట్లా విమర్శలు చేస్తారని బీజేపీ నిన్న కౌంటర్ ఇచ్చింది. ఒక సాధువుల దేశం కోసం ఆయన పాటుపడుతున్నారని నక్వీ కేంద్ర మంత్రి కూడా వ్యాఖ్యానించారు. పూర్తి స్థాయిలో అవినీతి ఊబిలో కూరుకుపోయిన కాంగ్రెస్ కి అగస్టా కుంభకోణంలో ఏం చేయాలో అర్థం కాక ప్రధాని మీద ఆధారరహిత విమర్శలు చేస్తుందని కూడా వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీకి వస్తే రుణమాఫీకి సంబంధించిన పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. వ్యవసాయ సంక్షోభం ఉంది రాష్ట్రంలో అని కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీయే సంక్షోభంలో ఉందని ముఖ్యమంత్రి కౌంటర్ అటాక్ చేశారు. ఈ అంశాల మీద మాట్లాడదాం. మనతో పాటు లైవ్ షోలో ఇవాళ జాయిన్ అవుతున్నారు అద్దంకి దయాకర్ గారు, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కె విద్యాసాగర్ గారు, కోరట్ల ఎమ్మెల్యే టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఎం రఘునందన్ గారు, తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, సీనియర్ న్యాయవాది. రైట్, దయాకర్ గారు, ముందు రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో ప్రారంభిద్దాం. ఒకటి, ఆయన దాదాపు ఈ కామెంట్స్ చేసి మొత్తం ఆయన వణికిపోతున్నారనో లేకపోతే నాకు అసలు ఆయన మొహం ఎదురుపడడానికి ఇబ్బంది పడుతున్నారు, అందుకే పార్లమెంట్ రావట్లేదని కూడా వ్యాఖ్యానించారు. అయితే పాత వ్యాఖ్యలనే పాత కామెంట్స్ నే మళ్ళీ నిన్న ఆయన చేశారు. ఎందుకంటే గతంలో ఇవే వ్యాఖ్యలు ప్రశాంత్ భూషణ్ కూడా కోర్టులో వేస్తే సుప్రీంకోర్టు ఆధారాలు చూపిస్తే కానీ విచారణకు స్వీకరించమని చెప్పింది. దాదాపుగా ఇవే వ్యాఖ్యలు. ఇందులో కొత్తదనం ఏముంది అంటే అండ్ మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఒకటి, ప్రధానమంత్రి చాలా నీతివంతుడు, అవినీతికి సంబంధం లేదు, ఆయన చాలా దైవాంశ సంభూతుడు అని చెప్పి చర్చ జరుగుతున్నది కదా. అది మొదటిగా విడుదల చేసిన ఇది. ఇంకా మీకు వంతుల వారిగా డిమానిటైజేషన్ కి సంబంధించి సభలనే చెప్పే అవకాశం ఉంటది. ఈ డిమానిటైజేషన్ అనేది ఏదో మనకి 2-3 నెలల్లో అయిపోయే అంశం కూడా కాదు. భవిష్యత్తులో పార్లమెంట్ ను కుదిపేసే సంఘటన కూడా మారబోతుంది. గుజరాత్ లో జరిగిన రాజకీయాలను వినియోగించుకుని ఆయన చేసిన అవినీతికి సంబంధించి సహారాతో ఉన్న వాటికి సంబంధించిన అంశాలను మాత్రమే ఈ రోజు ఉటంకించడం జరిగింది. ఇంకా అంశాలు వంతుల వారిగా వస్తాయి. ఆ విషయాలకు వస్తే కొన్ని బయటపెట్టలేని నిజాలు కూడా చెప్పాల్సిన పరిస్థితి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పని విషయాలు ఇప్పుడు మేము చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మాకున్న సమాచారం మేరకైతే రాజకీయ అవినీతితో పాటు ధన అవినీతితో పాటు రాజకీయాల కొరకు ఆర్ఎస్ఎస్ ను తర్వాత ఇటు ముస్లింలను ఏ విధంగా ఊచకోత కోసిన అంశాలు కూడా భవిష్యత్తులో రాబోతాయి. అంటే మీరు ఆయన పరమ పవిత్రుడు, ఆయనకు అవినీతికి సంబంధం లేదు, ఆయన మాత్రమే ఈ దేశాన్ని అంటున్నారు కదా. వీటికి సమాధానం చెప్పాలి కదా, సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకోవాలి కదా. అప్పుడు రాహుల్ గాంధీ గారు చేసిన కామెంట్స్ చాలా తప్పుడు కామెంట్స్ గా వెళ్లే ప్రయత్నం జరుగుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజు ముఖ్యమంత్రులను కాపాడుతున్నా కూడా ఆయన రాజకీయ అవినీతి లేదంటాడు. ముఖ్యమంత్రి అవినీతి కూపంలో ఉన్న వాళ్ళని కూడా వసుంధరాజు కావచ్చు, వ్యాపం కుంభకోణంలో శివరాజ్ సింగ్ చౌహాన్ కావచ్చు, లేదు అంటే లలిత్ మోడీని పంపించిన వ్యవహారంలో సుష్మా స్వరాజ్ని కావచ్చు. అంటే ఏది అవినీతి అంటే వీళ్ళ దృష్టిలో ఏది? కాంగ్రెస్ పార్టీ హయాంలో 150,000 రూపాయలతో జరిగిన 2G అనే దాన్ని స్కామ్ గా చేసిండ్రు. 2G స్కామ్ లో ఎంతమంది అరెస్ట్ అయ్యారు? లేకపోతే వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఎవరు? మంత్రినితో సహా సహకరించిన ఆమె పేరుంది నీరు సంథింగ్, ఆమెను కూడా జరిగిన అంత స్థాయిలో అవినీతి జరిగితే తప్ప అవినీతి కాదా అని ప్రశ్నిస్తున్నారు మీరు. 150,000 రూపాయల అవినీతి అయితే 50 కోట్ల రూపాయలు ఏం కావాలి? అది కాదు మనం ఆలోచించాల్సింది. దాంట్లో ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. ఇప్పుడు సహారా కుంభకోణంలో, పిఎఫ్ కుంభకోణంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఉన్న పరిస్థితిని కాపాడుతున్నవారు. నేను అంటున్నా, లలిత్ మోడీ విషయంలో గానీ విజయ్ మాల్యా విషయంలో ఏం చెప్పుకోగలరు? సో ప్రధాని ఏదైతే భయపడుతున్నారో రాహుల్ గాంధీకి ఏవైతే ఆధారాలు ఉన్నాయో అవి కావు. కేవలం మీరు గుజరాత్ లో సీఎం గా చేసినప్పుడు అభివృద్ధి కేంద్రంగా జరిగింది, అవినీతి జరగలేదు. గుజరాత్ మోడల్ నేను భారతదేశానికి అప్లై చేస్తా అన్నారు కదా. గుజరాత్ లో మీరు చేసిన నిర్వాహకం ఇదని చెప్పడం దాదాపు ఒక 52 కోట్ల అవినీతి ఇప్పటి వరకు బయట పెట్టగలిగారు రాహుల్ గాంధీ. అంటే ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయని ఫీల్ అవుతున్నా. ఆయన చూడబోయే ముందు ఎందుకు, భవిష్యత్తులో ఇంకా చాలా మాట్లాడారు. కేవలం ఇది మొదటి మెట్టు మాత్రమే. మోదీ అవినీతికి సంబంధించి రాహుల్ గాంధీ బయట పెట్టిన వ్యాఖ్యలు ఆధారాలతో సహా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పెద్దలు కానీ గమనించాల్సింది ఏంటంటే, ఈ ఐటీ రైట్స్ జరిగిన ఎప్పుడు అనేది కొంచెం ప్రజలకు కరెక్ట్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. 16 నవంబర్ 2012లో బిర్లా గ్రూప్కి, సహారా గ్రూప్కి సంబంధించినటువంటి కొన్ని కంపెనీల కార్యాలయాల మీద ఐటీ రైట్స్ జరిగినాయి.
నవంబర్ 2012 రిషి, నేను మళ్ళీ మీకు స్పెసిఫిక్గా చెప్తున్నాను. దాంట్లో ఒక 14 ఎంట్రీలు వివాదాస్పదమైనటువంటి ఎంట్రీలు ఉన్నాయి. మీరు కోడ్ వర్డ్స్ రాసినారు, సీఎం అట్లా అని రాసినారు అని చెప్పి నవంబర్ 16, 2012 రోజు రైడ్ అయితే నవంబర్ 30, 2012 రోజు ఎవరైతే బిర్లా కంపెనీకి చెందినటువంటి ఎగ్జిక్యూటివ్ ఎవరి బ్లాక్బెర్రీ మొబైల్ నుంచి మెసేజ్ అయితే వీళ్ళు డౌన్లోడ్ చేసినామని చెప్పినారో శుభోద్ అమితాబ్ అనేటువంటి అతన్ని పిలిచి నవంబర్ 30, 2012 రోజు ఆ రోజే విచారణ చేసినారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్. ఆ తర్వాత 14 సార్లు పిలిచినారు ఆయన. 14 సార్లు పిలిచి గుజరాత్ సీఎం అనే దానికి అబ్రివేషన్కి ఏంది అర్థం అని అనుకుంటే ఆయన చాలా స్పష్టంగా కేటగారికల్ గా సిబిఐకి రాతపూర్వకంగా ఇచ్చినారు. ఆ రోజు జరిగినటువంటి ఇంట్రాగేషన్ రిపోర్ట్ నవంబర్ 30, 2012 రోజు జరిగినటువంటి దాంట్లో ఆయన చెప్పింది ఏంటంటే గుజరాత్ కెమికల్స్ అనేటువంటి కంపెనీ ఒకటి ఉంది, ఆ కంపెనీకి ఇచ్చింది అది ఆ 12 కోట్లు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా గుజరాత్ కెమికల్స్ అనే కంపెనీని రెఫర్ చేస్తూ నేను గుజరాత్ సీఎం అని రాశాను అని చెప్పి శుభోద్ అమితాబ్ అని ఎవరైతే ఎగ్జిక్యూటివ్ బ్లాక్బెర్రీ మొబైల్లో మీరు మెసేజ్ ని డౌన్లోడ్ చేసినామని చెప్పినారో ఆయన. ఇక్కడ మనం గమనించాల్సింది రిషి, 2012లో ఎవరు అధికారంలో ఉన్నారు? ఢిల్లీ ఎవరి చేతిలో ఉంది? 2012లో ఐటీ ఎక్కడ ఉంది? ఢిల్లీలోనే కదా జరిగింది రైడ్. నాటి ముఖ్యమంత్రి ఎవరు? ఢిల్లీ కేంద్ర కార్యాలయంలోనే జరిగింది కదా. నాడు కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నారు? ఒకవేళ నిజంగా నరేంద్ర మోడీ గారు తప్పే చేసిండుంటే 2012లోనే ఆయన లంచాలు తీసుకుని ఉన్నట్లయితే, లేదా 2013లో సహారా నుంచి తీసుకున్నట్లయితే సెప్టెంబర్ 2013లో భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ బోర్డు నిర్ణయం తీసుకొని ఇక మా ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గారిని ప్రపంచం ముందు ఉంచినప్పుడు ఈ ఎన్నికలు నీతికి అవినీతికి మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నికలని అంత గొప్పగా ప్రచారాన్ని ప్రపంచంతో చూసే రీతిలో జరిగిన ఎన్నికలలో నిజంగా నరేంద్ర మోడీ గారు తప్పు చేసి ఉంటే, లంచాలు తీసుకుని ఉంటే, ఆ రోజైతే వారి దగ్గరనే ఉన్నాయి కదా డైరీలు, ఆధారాలు, ఇన్కమ్ ట్యాక్స్లు, కేసులు అన్ని కూడా, ఇవన్నీ కూడా ఎందుకు ప్రపంచం ముందు పెట్టడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది అనేది మొదటి ప్రశ్న. రెండోది, సరే ఆ రోజు పెట్టలేదు, ఈ రోజు మళ్ళీ ఆరోపిస్తున్నారని అనుకుందాం ఒక్క నిమిషానికి. దీని మీద అక్టోబర్ 25, 2015లోనే ప్రశాంత్ భూషణ్ అనేటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు సుప్రీంకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేసినారు. ఇవే కాగితాలను తీసుకొని వెళ్లి వారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ అక్టోబర్ 25, 2015లో ప్రశాంత్ భూషణ్ గారు వేసినారు. ఆ కేసుని సుప్రీంకోర్టు సరి అయినటువంటి ఆధారాలు చూపలేదు కాబట్టి దీని మీద ప్రత్యేకమైనటువంటి విచారణ జరిపించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు విచారణ చేసుకోమని డిమాండ్ చేస్తున్నారు. చెప్తాను. తర్వాత ప్రశాంత్ భూషణ్ గారు అంతటితో ఆగలేదు. ఈ కాగితాలన్నీ తీసుకెళ్లి ఏదైతే నల్లధనం మీద ఒక సిట్ వేసినారో మీకు గుర్తుండాలి, ఎంబీ షా అనేటువంటి ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జస్టిస్ నేతృత్వం లోపల సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఎంబీ షా గారి నేతృత్వంలో. ఆ సిట్ కి ప్రశాంత్ భూషణ్ గారు అక్టోబర్ 30వ తారీఖు రోజు మళ్ళీ ఈ ఆధారాలన్నీ తీసుకెళ్లి సుప్రీంకోర్టు ఎప్పుడైతే తన ప్లీని రిజెక్ట్ చేసిందో ఆయన ఎప్పుడు ఆర్గ్యూ చేసినారు? ఇది బొగ్గు కుంభకోణంలో మన్మోహన్ సింగ్ పాత్ర మీద జరుగుతున్నట్టు ఆర్గ్యుమెంట్ లో ఆర్గ్యూ చేస్తూ ఈ పేపర్లను సుప్రీంకోర్టు మీద నుంచి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయమంటే ఇట్ ఈస్ నాట్ అప్రాప్రియేట్ అని పక్కకు పెట్టేసినారు. పెట్టి వారు గైడ్ చేసినారు, మీరు వెళ్ళి అక్కడ ఎంబీ షా కమిటీకి ఇవ్వండి, ఇది అవినీతికి సంబంధించిన ఆరోపణ కాబట్టి అని చెప్పినారు. ఎంబీ షా కమిటీకి ఆల్రెడీ ప్రశాంత్ భూషణ్ గారు ఇచ్చినారు, విచారణ జరుగుతుంది. మీ లెక్క ప్రకారం 2012లోనే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేసినారు, కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని సీజ్ చేసినారు. చెప్పారు ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే, ఇంకా ప్రధాని అవినీతి భాగోతాన్ని ఇన్స్టాల్మెంట్ల వారీగా లేకపోతే ఎపిసోడ్ల వారీగా బయట పెడతారు. రిషి గారు నేను ఏమంటున్నాను, నా ముఖం చూసేందుకు నరేంద్ర మోడీ గారు భయపడుతున్నారు, పర్సనల్ గా ఒక బుడుగ లాంటిది పేలిపోతుంది, పార్లమెంట్ లో మాట్లాడనివ్వట్లేదు అని ఇన్ని మాటలు మాట్లాడినారు రాహుల్ గాంధీ గారు. ఎవరు అభ్యంతరం పెట్టలేదు వాటి గురించి. సరే వి వెల్కమ్ ఇట్, మీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టండి, చర్చించుదామని చెప్పినాం. ఇవన్నీ జరిగినాక 3 రోజులకి రాహుల్ గాంధీ గారే కదా ఎంపీల బృందాన్ని తీసుకొని పోయి ప్రధానమంత్రి గారిని కలిసి రాష్ట్రాల సమస్య. ఒక నిమిషం, నేను తప్పు పడతలేను. బయటికి కలిసి వచ్చిన తర్వాత నన్ను చూడంగానే నరేంద్ర మోడీ గారు షేమ్ గా ఫీల్ అయినారు. ఇగో ఈ ఆధారాలు నా దగ్గర ఉన్నాయని చెప్పుండ్రు, ఇప్పుడైనా చెప్పుండ్రు, వద్దంటలే మేము ఈ రోజుకైనా. ఇవన్నీ పోయిన నవంబర్ లో అరవింద్ కేజ్రీవాల్ గారు మాట్లాడారు, మీకు గుర్తుండే. ఫస్ట్ టైం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత జూన్ 15లో ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసింది ఈ వార్తలు, ఇన్కమ్ ట్యాక్స్ రైడు ఈ పేజీ నెంబర్లతో సహా అమితాబ్ సుబోధ్ని ఎన్నిసార్లు పిలిచినారు ఏంది అని నేను తారీఖులతో సహా చెప్తాను మీకు. ఇవన్నీ ఇట్ వాజ్ రిపోర్టెడ్ ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇన్ ద ఇయర్ 2014 జూన్ 15 వారు ప్రధానమంత్రి అయిన నెల రోజులకే ఇండియన్ ఎక్స్ప్రెస్ కేటగిరికల్ గా రాసింది. విజయసాగర్ గారు మీరు ఎట్లా చూస్తున్నారు? ఒకటి కేవలం మొదటి అడుగు మాత్రమే రాహుల్ గాంధీ అంటున్నారు. సరే గతంలో ఎప్పుడు జరిగాయో చూసుకోవాలని బీజేపీ ఆరోపణ, గంగానది లాంటి ప్రధానమంత్రి మీద అవినీతి బురదలో రూపాయలు మీరు కామెంట్లు చేస్తారని. సో మీరు ఎట్లా చూస్తున్నారు? ఒకటేనండి, ఇప్పుడు వార్తలు లేకుంటే ఆరోపణ చేసిన ముఖ్యం కాదు, ఆరోపణలకు రుజువు ఉండాలి. రుజువు తీసుకొస్తే దానికి నేరం ఎవరు చేసినంత పెద్దవాళ్ళైనా నేరమే ఉంటుంది, దానికి శిక్ష తప్పది. కానీ అంత ప్రజలు ఊహించుకునేది ఏంటంటే అటువంటి ఒక ఆయన గంగానది లాంటి మనిషే
ఇలా ప్రధానమంత్రి అయిపోయి దేశాన్ని ఇలా అభివృద్ధి దిశలో తీసుకోవాలని చెప్పి తాపత్రయంతోనే ఆయన ఇలా పెద్ద నోటు రద్దు కానీ ఇటువంటి చేసి పేదవారికి లాభం చేయాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం చేపడుతున్నాడు. దాంట్లో మేము అనేది ఏంది కదా అంటే రుజువులతో వస్తాయి కదా, ఆరోపణలు చేస్తుండే నేనులాగా వీళ్ళంగా ఆయన కొన్ని చూపిస్తున్నారు వాళ్ళ డైరీలో ఉన్నాయి, అవన్నీ సహారా proof కావాలి డైరీలోనూ, కదా. బిర్లా డైరీలోనూ, అది దానికి ప్రధానరావు గారు చెప్పిన వాళ్ళ పార్టీ సమస్య కనుక వారికి ఎక్కువ తెలుస్తారు నాకంటే ఎక్కువ. వారు చెప్పేది ఏంది కదా అంటే ఇచ్చింది సీఎం కన్నా ఇచ్చింది అంటే సీఎం అనేది ఇంకో మీనింగ్ చెప్పింటారు అటువంటి దాంట్లో ప్రూఫ్స్ వెళ్తే ఎట్లా కానీ వదిలిపెట్టేది లేదు కదా. ఇప్పుడు దాని ఇప్పుడు రాహుల్ ఇప్పుడు గాంధీ చెప్పింది కదా ఎమ్మెల్యే గారు మన్నించారు ఈ స్టేట్మెంట్ ఇవాళ అమితాబ్ ఇవ్వలేదు, బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి చెప్పలేండి. అదే మీరు నవంబర్ 30, 2012 నాడే సిబిఐ ముంగట ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ గురించి చెప్తున్నాను. మీరు చెప్పిన వాస్తవాలే నేను చెప్తున్నా. మీరు మిమ్మల్ని వాస్తవాలు చెప్పిన కనుక దయాకర్ నవ్వుతుంటే చెప్తున్నాను నేను దయాకర్ దయాకర్ గారు అంటే ఆరోపణలు మనం రుజువు చేసుకోవాలి. ఆరోపణలు బట్టి మనం ఎవరో బట్టగలిసి మీద పడేసుకుంటా ప్రధానమంత్రి మన బాబు ముంగడికి కూతున్నాడు, మనకి ముందు లైఫ్ లేదు, మా ప్రభుత్వాలు వచ్చే అవకాశం కనిపిస్తలేదని చెప్పి అన్ని ప్రభుత్వాల మీద గట్ల బట్టగలిసి మీద పడేస్తారు. ప్రూఫ్స్ తో రావాలి, ప్రూఫ్స్ తో వచ్చినట్టు తప్పక నేరం మోడీ గారు చేస్తే శిక్ష అనుభవిస్తారు, తప్పక తను ప్రధానమంత్రి పక్క తొలగిపోతారు. యూపీఏ హయాంలో జరిగిన అనేక స్కాముల్లో ఇంకా కొన్ని విచారణలు జరుగుతున్నాయి, కొన్నిట్లో కొంతమంది అరెస్టులు అయ్యారు, ఇంకా కొన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి. సో ఈ సమయంలో ఇప్పుడు డిమానిటైజేషన్ తర్వాత ఇంతకు ముందు మాట్లాడిన రాహుల్ గాంధీ ఆధారాలు ఇంతకుముందు కూడా ఉన్నాయి ఆయన దగ్గర, ఇప్పుడు మాట్లాడడం వెనకాల అర్థం మీకు ఏమనిపిస్తుంది? నేను అడుగుతారు ఒకసారి వారి వ్యూ తీసుకున్న దగ్గరికి వస్తాను. మీకేమన్నా కనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఈ ఆరోపణలు కప్పిపుచ్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ చేసిన ఏవైతే స్కామ్ ఉన్నాయో అన్నకలు కొంచెం తప్పించుకోవాలంటే ఒక బురద వెళ్తారని కనీసం మరి మోడీ గారు వెనకాల ప్రయత్నం కావచ్చు అనుకుంటా, మొదటి ప్రయత్నం. ఎందుకంటే ఎదుటి వాని మీద బురద వెళ్తేనే కొంచెం అన్నగానే కనీసం ఏదైనా కదులుతారేమో వాళ్ళని చెప్పే ప్రయత్నం కావచ్చు. కానీ మేమైతే 100% మోడీ గారు అటువంటి చేసే ప్రయత్నం చేయడు. 4 సార్లు సీఎంగా ఇవాళ ప్రధానమంత్రిగా ఏంటంటే ప్రజలు ఇలా పెద్ద మెజార్టీతో ఆయనకు కూడా 400 సీట్లు గెలిపించి ఇలా ప్రజలందరూ ప్రమాదం పట్టినట్టే అటువంటి చేయడం నా మట్టుకు నేను మాత్రం. దైర్ గారు టైమింగ్ లో కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది. టైమింగ్ చాలా పర్ఫెక్ట్. ఇప్పుడు డిమానిటైజేషన్ తోని గ్లోరిఫికేషన్స్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ లాంటి వ్యక్తులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. కాబట్టి ఈ రోజు దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేసింది, చెప్పండి ప్రజలకు చెప్పండి, దయాకర్ గారు వాళ్ళని ఎందుకు కాపాడుతుంది సిబిఐ? ఈ రోజు మేము ముఖ్యమంత్రి సహారా తర్వాత ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పిఎఫ్ కుంభకోణం జరిగింది. ఇప్పుడు ఈ సహారా కూడా వారు ముఖ్యమంత్రి గారు కూడా సహారా అనబడే ఒక సంస్థ చేసిన దురాఘాతాలకు సంబంధించి మేమే ఎంక్వైరీ చేసినాం. దాంట్లో ఆ రోజు మా మంత్రిగా ఉన్నారు కేసీఆర్ గారు. వేరే రఘునందన్ ఒక మాట అన్నారు, అప్పుడు కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది, ఢిల్లీలో మీ ప్రభుత్వం. నేను ఇప్పుడు అంటున్నా, ఒక రోజు చేసిన అవినీతి దానికి సంబంధించిన చర్చ గాని దానికి సంబంధించిన అవుట్పుట్ రాకుండా అవినీతిగానే ఉంటది తప్పితే ఈ రోజు ఎందుకు చర్చించినావు, రేపు ఎందుకు చర్చించిన? మీరు అంటలే 2G స్కామ్ ఉంది, మీరు బొగ్గు కుంభకోణం చేసి బొగ్గు కుంభకోణంలో మీరు ఆకాశంలో భూమి మీద ఇప్పుడు 2.5 సంవత్సరాల వారు అధికారంలోకి వచ్చింది కదా, 2.5 సంవత్సరాల్లో ఈ దొంగల్ని ఎవరో పట్టుకునే చేత కావట్లేదా మోడీ గారికి? కాంగ్రెస్ ని అవినీతి అని చెప్పి డిఫెన్సివ్ గా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీ అవినీతిని ఈ రోజు ప్రజల ముందు పెట్టినాం. మీరు ఆరోపణలే కదా, రాహుల్ గాంధీ గారు స్కామ్ చేసిండ్రా, సోనియా గాంధీ గారు స్కామ్ చేసిండ్రా, ఎవరు మన్మోహన్ సింగ్ గారు వాళ్ళని అరెస్ట్ చేయమనండి. వాళ్ళకున్న ఆథెంటిసిటీ ఏందో కోర్టులు కదా, వాళ్ళు కూడా కాదు కదా. నేను అంటున్నా, నేను ఈరోజు అవినీతి ఆరోపణలు వచ్చిన సురేష్ కల్మాడిని, జగన్ని, రాజాని, కనిమొలిని పార్టీలకు అతీతంగా మిత్రులైనా కూడా వదలలేదు. కానీ ఈ రోజు మీరు కాపాడుతున్నది ఎవరిని? ఎవరు అవినీతికి వ్యతిరేకంగా ఉన్నారు? ఎవరిని కాపాడుతున్నారు? వాళ్ళు ఇప్పుడు ఈ XYZ అంతా ముఖ్యమంత్రులతో సహా ఈ రోజు వాళ్ళ మంత్రులను కూడా కాపాడుతున్న పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఇంతవరకు అరెస్ట్ చేయకపోగా తన అవినీతిని పక్కన పెట్టుకొని కాంగ్రెస్ అవినీతి అని చెప్తున్నారు. పరిపాలనలో ఉన్నప్పుడు కొంతమంది దుర్మార్గులు చేసే వాటికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉండదు. దాదాపు మాజీ ప్రధాని మన్మోహన్ ని కూడా కోర్టు భవన్లోకి లాగే పరిస్థితుల్లోనే పక్కదారి పట్టించడానికి మోదీ మీద విమర్శలు, అవునా కాదా? ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు గనుక మీరు ఒకవేళ అవినీతి ఆరోపణలు ఆయన మీద చేస్తే ఆకాశం మీద ఉమ్మినట్టే. మీకు ఒకవేళ ఆ ప్రయత్నం కనుక చేస్తే మన్మోహన్ సింగ్ గారు వ్యక్తిగత జీవితాలు వారికి తెలియవు, మన్మోహన్ సింగ్ గారు పొలిటికల్ ఎవరు ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఆయన మీద విమర్శలకు కాదు. నీకు
స్వచ్ఛమైన వ్యక్తికి ఇంకా మీరు విమర్శలో ప్రతి విమర్శలో చేయాల్సిన అవసరం లేదు. మీరు మీ లా ఏ పని అయితే చేస్తుందో ఆ పని చేయండి. త్యాగిని అంటే మీరు ఒక విషయం మర్చిపోకూడదు, ఈ కుంభకోణాలు జరిగిన కాలంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను అదే అంటున్నా, సీఎం గా ఉన్నప్పుడు ఆడ కుంభకోణం తన మీదనే జరిగినప్పుడు సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకోండి. రైట్, నేను పవిత్రుని సెల్ఫ్ ఎంక్వైరీ డిమాండ్. రిషి ఒక్క విషయం, ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు అబద్ధాన్ని ప్రచారం చేయాలని ప్రయత్నించిన సోదరుడు ఏం చెప్తా ఉన్నాడు, మా సొంత పార్టీ జగన్మోహన్ రెడ్డిని మా అలయన్స్ కనిమూలని అరెస్ట్ చేసిన. మరి నరేంద్ర మోడీని ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతున్నా నేను 2012లో. వాట్ ప్రివెంటెడ్ యూ అని అడుగుతున్నా నేను. వాట్ ప్రివెంటెడ్ యూ? నరేంద్ర మోడీ గారిని అరెస్ట్ చేయడంలో మీకు ఎందుకు ఆ రోజు ఫెసిలిటేట్ ఎందుకు చేసిరని అడుగుతున్నా. ఒకవేళ మేము తప్పు చేసి ఉంటే కాంగ్రెస్ వదిలిపెడుతుండేనా రిషి గారు? తప్పు లేదని తెలుసు కాబట్టి 14 సార్లు అమితాబ్ అనేటువంటి ఆ వ్యక్తిని బిర్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ని పిలిచి 14 సార్లు నిల్చోబెట్టి ఎంక్వైరీ చేశారు సిబిఐ వాళ్ళు. ఆయన చెప్పింది రాసుకున్నారు, రాతపూర్వకమైనటువంటి అఫిడవిట్లు తీసుకున్నారు. ఏం లేదు కాబట్టి వదిలేసినారు. ఏమని ఉంటే సొంత పార్టీ వాళ్ళని అరెస్ట్ చేసిన వాళ్ళు పక్క పార్టీ ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు? కేజ్రీవాల్ ఆరోపణ లేకపోతే ఒక నిమిషం ప్రశాంత్ భూషణ్ ఏదైతే కోర్టులో పెట్టారో, లేకపోతే మళ్ళీ రాహుల్ గాంధీ వ్యాఖ్యానిస్తున్నారు, దీనికి బలం పెరిగే అవకాశం లేదా? రిషి, ఒక అబద్ధాన్ని 10 మంది చెప్పినంత మాత్రాన్ని దానికి బలం పెరగదు, శాంక్టిటీ పెరగదు సార్. నేను అడుగుతుంది సూటిగా, ఇన్సిడెంట్ అంతా అక్టోబర్ 2012 రిషి గారు ఎందుకు ఆగినరు అని అడుగుతున్నా నేను. పోనీ 2012లో బయట పెట్టలే, 2013లో ఆయన ప్రధాన అభ్యర్థిగా డిక్లేర్ అయ్యిండు. నీతికి అవినీతికి మధ్యన ఈ దేశ ఎన్నికలు జరగబోతున్నాయని చెప్పిండు. ఇవో ఇది నీ అవినీతి గురువింద గింజ నీ నలుపుడు అని ఆ రోజు ఎందుకు చెప్పలేదు? వెల్కమ్ ఇప్పటికైనా దయాకర్ గారు ప్లీజ్, దయాకర్ ప్లీజ్, దయాకర్ ప్లీజ్ ఒక్క నిమిషం. దయాకర్, దిస్ ఇస్ వెరీ అన్ఫేర్, దయాకర్ వెరీ అన్ఫేర్. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు సార్, నేను ఆగుతున్నాను. ఉన్నది అని చెప్పి మీరే రిషి, జనానికి వాస్తవాలు పోవద్దనేది కాంగ్రెస్ పార్టీ వాస్తవాలు కాదు. ఐఎమ్ వెరీ సారీ. ఆగిన తర్వాత నేను మాట్లాడుతాను. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. మీరు అడిగినారు రైట్ టైమింగ్ లో మేము బయట పెట్టినామని. రైట్ టైమింగ్ ఏందనేది కూడా మీరు చెప్పారు. అగస్టా వెస్ట్లాండ్ లో తాగి అరెస్ట్ అయినారు, ఇటలీ కోర్టులో జడ్జిమెంట్స్ వచ్చినాయి, కన్విక్షన్స్ పడినాయి. తర్వాత ఇక్కడ ఎయిర్ చీఫ్ గా పనిచేసినటువంటి త్యాగి అరెస్ట్ అయినారు. త్యాగి గారు కోర్టు ముందు ఒక స్టేట్మెంట్ చేసినారు, సిబిఐ ముందు ఒక స్టేట్మెంట్ చేసినారు. నాటి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే 6 మీటర్ల ఎత్తును 4.5 మీటర్ల ఎత్తుకు తగ్గించినాను అని త్యాగి గారు చెప్పిండ్రు. ఇది ఎవరి కిందికి నీళ్లు వేస్తుందో దయాకర్ గారికి తెలుసు, మీకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. బొగ్గు కుంభకోణానికి సంబంధించి ఏం చేస్తారు, మీరు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అన్నారు. అన్నిట్లో ఛార్జ్ షీట్లు ఫైల్ అయినాయి. మారన్ మీద ఫైల్ అయింది, చిదంబరం గారి కొడుకు మీద ఫైల్ అయింది, కార్తీ మీద ఫైల్ అయింది, ఇంకా చాలా మంది మీద ఛార్జ్ షీట్స్ ఫైల్ అయినాయి. ఇక్కడ డిశ్చార్జ్ పిటిషన్ వేసుకున్నప్పుడు దాసరి నారాయణరావు గారు ఎవరైతే కోల్కి సహాయ మంత్రిగా పనిచేసిరో వారు కోర్టుకు ఒక అఫిడవిట్ ఇచ్చారు, నాకు సంబంధం లేదు, ఆ ఫైల్ అన్ని సంతకం పెట్టింది ప్రధానమంత్రి, ది దెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టి పంపిస్తే నేను దాన్ని రూట్ చేసిన అని ఎవరు చెప్పారు? దాసరి నారాయణరావు గారు సంబంధిత శాఖ సహాయ మంత్రి గారు కోర్టులో అఫిడవిట్ వేసిరు అంటున్నా. మీరు సుప్రీంకోర్టుకు పోయి దాని మీద స్టే తెచ్చుకున్నారు. మన్మోహన్ సింగ్ గారి మీద విచారణ చేయొద్దని చెప్పి మీరు స్టే తెచ్చుకున్నారు. నేషనల్ హెరాల్డ్ గురించి, నేషనల్ హెరాల్డ్ లో అరెస్ట్ కాకుండా స్టే తెచ్చుకోలేదా మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళి? ఆరోపణ చేయలేదు దయాకర్ గారు. ఛార్జ్ షీట్ ఫైల్ అయింది, కుంభకోణంలో ఛార్జ్ షీట్ ఫైల్ అయింది, ఇన్స్పెక్టర్ లో ఛార్జ్ షీట్ ఫైల్ అయింది, మారన్ దాంట్లో కూడా ఛార్జ్ షీట్ ఫైల్ అయింది. ఆరోపణ చేయడం వేరు, ఆరోపణ చేయడం వేరు, ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం వేరు. ఏంటంటే ఐటీ దాడుల్లో సమాచారం ఉన్న మాట వాస్తవం కదా ఐటీ శాఖ దగ్గర. రెండోది స్వీయ దర్యాప్తుకు మోడీ ఇప్పుడు ఎందుకు ఆయన ప్రోబ్ ఎందుకు చేసుకోరు అని చెప్పి ఒక డిమాండ్ చేశారు ఆయన. ఒక్క నిమిషం రిషి గారు, ప్రోబ్ మేము చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కేసులో కొన్ని పేజీలలో మా పేర్లు వచ్చినాయని మీరు అంటున్నారు. కేసు వాజ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ బై సిబిఐ. ఒక నేరానికి సంబంధించి ఇప్పుడు రిషి అనే వ్యక్తి మర్డర్ చేసిండు. మర్డర్ చేసినప్పుడు రఘునందన్ రావు అనే వ్యక్తి కారులో ఎక్కించుకుపోయిండు. ఆల్రెడీ రిషి మీద ఎఫ్ఐఆర్ వచ్చింది. రిషి ఒకవేళ రఘునందన్ రావు అనేట నాకు ఈ హత్యలో సహకరించిండు అని ఏ స్టేజ్ చెప్తే ఇంకో ఎఫ్ఐఆర్ చేయరు సార్, దాంట్లోనే నన్ను ముద్దాయిగా చేస్తారు సార్. నేను అడుగుతుంది 2012లో నుంచి సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎక్కడన్నా తప్పు చేసి ఉంటే 2012 నుంచి 2014 మధ్యలో 14 సార్లు మీరు ఆ ముద్దాయిని విచారించిండ్రు. 14 సార్లు, ఒకసారి కాదు రిషి. రైట్, ఒక నిమిషం. ఒకవేళ ఈ ఆధారాలు గనక కాసేపు అనుకుందాం, మీరు అన్నట్టు ఆధారాలు ఉంటే గనక, రెండోది డిమానిటైజేషన్ నే కేవలం టార్గెట్ చేస్తూ ఇప్పుడు బయట తీసుకొచ్చారు అనుకుంటే గనక, డిమానిటైజేషన్ తరువాత జరుగుతున్న పరిణామాలు ఒకసారి చూస్తే వరుసగా ఎన్నికల్లో నేను బీజేపీ నేతలు కూడా ఒకటి కాదు కదా, చండీగఢ్ లో జరిగినటువంటి స్థానిక సంస్థ ఎన్నికలు, గుజరాత్, మహారాష్ట్ర, చాలా చోట్ల జరిగిన ఎన్నికలలో అపరిపక్వ నేతగా ఉన్నారు, లేకపోతే ఆయన్ని పార్టీలో నాయకులు సిన్సియర్ గా సీరియస్ గా తీసుకోవట్లేదు, ఇలాంటి కామెంట్స్ ఎంతో కొంత వాస్తవం పార్టీ తేలుస్తుంది, ప్రజలు తేలుస్తారు.
కానీ మేము ఇప్పుడు మీ చర్చ దీన్ని ఎందుకు తెచ్చినామనంటే మీరు అవినీతి పరులు కారు, మీ మీద ఆరోపణలు లేవు అని చెప్పే ప్రయత్నం చేసింది కదా. 2012 అక్టోబర్ అంటే 13 తర్వాత 14 ఫిబ్రవరి కేవలం కాంగ్రెసే కాదు బీజేపీ కూడా అవినీతి చేస్తుంది, అవినీతిమయం అవుతుంది అని చెప్పి వ్యవస్థీకృతమైనది. గుర్తుపెట్టుకోండి ఋషి గారు, వ్యక్తులు చేసే అవినీతిని పార్టీలకు ఆపాదించి ప్రచారం చేసుకొని అధికారంలోకి రావడం చేతగానితనం. అది అలాంటి వ్యక్తులను కాపాడుతూ కాపాడింది మీరు ఉన్నారని చెప్తున్నా. ఆ రోజు సిబిఐ సిబిఐ అనేది నీ సొంత సంస్థ, ఇప్పుడు నీకు వ్యతిరేకంగా తీర్పిచ్చే పరిస్థితిలో లేదు. అందుకనే మాజీ రెసిడెంట్ ఎడిటర్ సీనియర్ జర్నలిస్ట్ నగేష్ గారు, రాహుల్ గాంధీ కామెంట్స్ ఎట్లా చూస్తున్నారు? అవినీతిమయం అయిపోయిన కాంగ్రెస్ ప్రధాని మీద ఆధారరహిత వ్యాఖ్యలు చేస్తుందా? అపరిపక్వ నేత అని బీజేపీ కౌంటర్ అటాక్ ఇచ్చింది. వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? అది కరెక్ట్ కాదేమో. కాంగ్రెస్ పార్టీ అవినీతి ఆరోపణల మీద ఓడిపోయిందేమో, కానీ వాళ్ళకి వేలెత్తి చూపించడం అనే హక్కు కోల్పోలేదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని పాత్ర అదేను. ఇప్పుడు రాహుల్ గాంధీ 2 పొరపాట్లు చేశారు నిన్న. ఒకటి ఏమిటంటే, ఈ ఆరోపణలు ఆల్రెడీ ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టులో పెట్టారు. సుప్రీంకోర్టు అంటే దీన్ని సీరియస్ గా తీసుకోలేదు, దీంట్లో ఆధారాలు లేవనేది. రెండోది ఏమిటంటే, కాంగ్రెస్ మీద కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి ఆగస్టా వెస్ట్లాండ్ కేసులోని. అయితే కాంగ్రెస్ దీనికి రెస్పాండ్ ఏమైందంటే, మీరు ఆగస్టా వెస్ట్లాండ్ లో అహ్మద్ పటేల్ పేరు వచ్చింది అంటున్నారు కదా, కుటుంబం పేరు వచ్చింది అంటున్నారు కదా, దీని మీద మీరు ఎంక్వైరీ చేసుకోండి. అదే విధంగా బీజేపీ కూడా ఒప్పుకోవాలి. ఈ సుప్రీంకోర్టు ఏమన్నా కూడా అరవింద్ కేజ్రీవాల్ అడిగింది సుప్రీంకోర్టు సూపర్వైజ్డ్ సిట్ ఇన్వెస్టిగేషన్. బీజేపీకి ఇబ్బంది ఏముంది ఒకవేళ ఆరోపణలో ఎలాంటి పచ్చ లేకపోతే? బీజేపీ ఒప్పుకోవాలి దీనికి. సో ఇప్పుడు ఏం చేయాలంటారంటే, ప్రధాని దీని గురించి రెస్పాండ్ అవ్వాలా? దీని గురించి ఆయన వ్యాఖ్యానించాల్సిన అవసరం ఉందా? లేకపోతే స్వీయ దర్యాప్తుకు ఆ ప్రోబ్కి ఆయన యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉందనుకుంటారా? మరి యాక్సెప్ట్ ఇప్పుడు ఈయన ఆరోపణల్లో ఆధారాలు ఉన్నాయో లేదో అనేది మరి ఆయన నేను సన్యాసం పుచ్చుకున్నాను, నాకు ఎలాంటి అటాక్స్ బంధాలు లేవు అన్న ఆయన ముఖ్యమంత్రిగా 9 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నవాళ్ళు ఆయన మీద ఎందుకు డబ్బులు తీసుకున్నారు? తీసుకోలేదు, ఏదో ఒకటి బయట పడాలి కదా. ఈ మధ్య ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తున్నారు, మరోవైపు ప్రశాంత్ భూషణ్ వీటితోనే కోర్టు మెట్లు ఎక్కారు. అదే అంటున్నాను నేను. ఇప్పుడు ప్రధానమంత్రి తన మీద ఈ మచ్చ తొలగించుకోవాలంటే తప్పకుండా ఒక దీని మీద కేజ్రీవాల్ అడిగినట్టుగా ఏదో ఒకటి ఇండిపెండెంట్ ఎంక్వైరీ వేసి, ఆయన అగ్ని పరీక్షలో సీతాదేవి ఎలాగైతే అగ్ని పరీక్ష బయటకు వచ్చిందో ఆయన కూడా బయటకు రావాలి. రాహుల్ గాంధీ సరిపోతుంది. ఒకటి, డిమానిటైజేషన్ అనేది పెద్ద స్కామ్ అని మొదటి రోజే నాకు గుర్తుంటే 2వ రోజే రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. డిమానిటైజేషన్ అనేది ఒక పెద్ద స్కామ్, దీని వెనకాల భారీ కుంభకోణం జరుగుతోంది. ఆ తర్వాత ఇది పేదల మీద ఫైర్ బాంబింగ్ అన్నారు. నిన్న 50 సంపన్న కుటుంబాలను కాపాడడానికి నిర్ణయం తీసుకున్నారని. అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ అంశంలో భారీగా వ్యక్తిగత అవినీతికి పాల్పడ్డారు ప్రధానమంత్రి అని ఒక సీరియస్ సెన్సేషనల్ కామెంట్ చేశారు రాహుల్ గాంధీ. మరి త్వరలో చెప్తారా? మీకు ఏమన్నా అంటే టైమింగ్ మీద మీకు ఏమన్నా రాజకీయ వ్యూహం ఏమన్నా కనిపిస్తుందా కాంగ్రెస్ పార్టీది? అంటే టోటల్ గా ఫెయిల్ అయ్యారు రాహుల్ గాంధీ ఈ టైమింగ్ లోని. పార్లమెంట్ లో చెప్పుంటే దానికి ఒక వేరే ఒక అర్థం ఉండేది. పార్లమెంట్ లో అవకాశం పార్లమెంట్ లో మాట్లాడలేదు కదా నగేష్ గారు. లేదు అది కరెక్ట్ కాదు. ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎప్పుడైనా ఛాన్స్, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎప్పుడైనా చెప్పచ్చు. ఎల్ఓపీకి అవకాశం ఇస్తాం మేము. ఎల్ఓపీ కూడా కాదు ఆయన కాంగ్రెస్ పక్షం. దాంట్లో చెప్పలేకపోతే అన్న ఒక వేదికల మీద. ఒకసారి బీజేపీ ప్రశ్న తీసుకుందాం. ఒకసారి లైన్ లో నగేష్ గారు అన్నారు ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఏదో ఒక రకంగా జరగాల్సిందే, దానికి ఎందుకు మీరు ఇబ్బంది పడుతున్నారు? అగ్ని పరీక్ష ఒక నిమిషం, దానికి ఎందుకు మీరు ఇబ్బంది పడుతున్నారని అడిగినారు. సరే, నేను ఇందాక కూడా చెప్పినా మళ్ళీ కూడా చెప్తున్నాను మీ ద్వారా నగేష్ గారికి. 2012లో సిబిఐ కేసు నమోదు చేసింది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అది అక్కడ జరుగుతున్నప్పుడే విచారణలు సాక్షులందరినీ విచారించినారు. 2 సంవత్సరాల తర్వాత ఎన్నికలు వచ్చినాయి. సరే, అది ఒక పార్ట్, స్టిల్ ద కేసు ఇస్ పెండింగ్. సహారకు సంబంధించిన కేసు నడుస్తుంది, దాంట్లో దోషులుగా తేలితే శిక్షకు సిద్ధంగా ఉన్నాం. రెండోది, ప్రశాంత్ భూషణ్ గారు సుప్రీంకోర్టు నడితే ఏమందో సుప్రీంకోర్టు నగేష్ గారు చెప్పినారు. మూడోది, వారు అన్నారు షా గారి గురించి, సిట్ గురించి. సిట్కి ఆల్రెడీ ప్రశాంత్ భూషణ్ గారు ఇచ్చారు సార్. అక్టోబర్ 2015లోనే
ప్రశాంత్ భూషణ్ గారు ఎప్పుడైతే సుప్రీంకోర్టు వారి ప్లీని రిజెక్ట్ చేసిందో అప్పుడే వారు వెళ్ళి సిట్ ఏదైతే ఓకే రఘుజీ అవి ఏం కాదనట్లేదు కానీ ఇన్వెస్టిగేషన్ సిట్ ముందు ఉంది అంటున్నా ఎంబీ షా గారి నేతృత్వంలో సుప్రీంకోర్టు సో మీరు ఏమంటారు కమిటీ ఇప్పుడు వీటి మీద అసలు ప్రైమ్ మినిస్టర్ రెస్పాండ్ అవ్వాలా అక్కర్లేదా సార్ నేను ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ప్రధానమంత్రి గారు లాంటి వ్యక్తి మాట్లాడితే ఇన్వెస్టిగేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అవుతుంది. ఆల్రెడీ 3 ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ చేస్తున్నాయి. ఒకటి సిబిఐ, 2 సుప్రీంకోర్టు, 3 ఎంబీ షా కమిటీ. ఇందాక నగేష్ గారు అడిగింది కూడా అదే. ఆ షా కమిటీ ఉంది కదా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూట్ చేసిన కమిటీ నన్ను ఎంక్వైరీ చేయనిమని ఆ కమిటీకే ప్రశాంత్ భూషణ్ గారు ఆధారాలు ఇచ్చినారు. ఆ కేసు పెండింగ్ ఉంది అంటున్నా ఎంబీ షా గారి ముందు. సో కాంగ్రెస్ అడిగినా లేదా పెద్దలు నగేష్ గారు అడిగినటువంటి 3 ఇన్వెస్టిగేషన్స్ అయినా ఆల్రెడీ పెండింగ్ లో ఉన్నాయి సార్. సగం అయిపోయినాయి. 2012 నుంచి రెడీ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. అది ఒకవేళ అక్కడ దోషులమని తేలితే ఏ శిక్షకైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. మేము అవకాశం లేని పరిస్థితి కాంగ్రెస్ కూడా అప్పుడు అట్లా కల్పించింది. మీరు అట్లనే కదా అన్నారుగా. మీరు 2012 మీరు ఆ రోజు అంటే మీరు అది వాడుకోనే పరిస్థితి మీకు లేదా? ఇప్పుడు దయాకర్ గారు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా సిబిఐ అయినా తమ జేబు ఆరోపణలు చేస్తే ఎట్లా ఉంటుందో తెలవాలా మీకు. రిషి గారు ఉత్త ఆరోపణలు ఎవరు చేయలేదు. ఎవరు? రాహుల్ గాంధీ గారు అవినీతి చేసింది, సోనియా గాంధీ గారు చిదంబరం గారి ఫ్యామిలీ మీద చార్జ్ షీట్ వల్లేదా? రెస్పాండ్ అవుతారా? నగేష్ గారు సిబిఐ అనేది సార్ ఇప్పుడు 40 ఏళ్ళుగా నగేష్ గారు ఒక్క నిమిషం అండి. సిబిఐ అనేది ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం సంస్థ జేబుల సంస్థ అంటే పొరపాటు అన్నప్పుడు న్యాయం లేదు. మీరు అన్నారు కదా ఇప్పుడు మీరప్పుడు ఒకవేళ మోడీ గారు మీరు అనేటప్పుడు మాత్రం మేము కామ్గా కూర్చోవాలి. మీరు ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్నది కనుక మీ జేబుల సంస్థ అంటే మీ జేబుల సంస్థ అప్పుడు మరి 2014 మీరు ఉన్నారు అప్పుడు అరేంజ్ ప్రైమ్ మినిస్టర్ ఇంతవరకు రాకపోతున్నారు. 2012 మీ జేబుల సంస్థ అయితే అప్పుడు సిబిఐ అప్పుడే అరేంజ్ చేపించిన సిబిఐ నుంచి రిపోర్ట్స్ రాకముందు ఎవరు చర్యలు తీసుకోరు. మీ హయాంకి వచ్చే వరకు విచారణ పూర్తయ్యే కాలంలో వచ్చింది కాబట్టి డ్రాగ్ ఆన్ చేస్తున్నాను చెప్తున్నాను. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ సిబిఐ? సిబిఐ పాత్ర ఇప్పుడు ఏ రకంగా ఉండాలి నగేష్ గారు? ఇప్పుడు సిబిఐ అనేది సంస్థ కాంగ్రెస్ వాళ్ళు దుర్వినియోగం చేశారు. ఎంతగా దుర్వినియోగం చేశారు అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని ఒక చెడ్డ పేరు వచ్చింది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు సిబిఐకి ఏమిటంటే సిబిఐ డైరెక్టర్ గా వేయటం లేదు, యాడ్ హాక్ తో నడిపిస్తున్నారు. ఇప్పుడు ఒక 15 రోజులు గాను ఎప్పుడు వేస్తారో కరెక్ట్ గా తెలియదు. ఎందుకంటే దీనికి మొత్తం అపోజిషన్ లీడర్ తోటి వేరే ఒక సెలక్షన్ కమిటీ కూర్చోవాలి ఇది. సో ఇప్పుడు సిబిఐతో కాదనే కదా అడుగుతున్నది. ఒక సీట్ విచ్ ఇస్ సూపర్వైజ్డ్ బై ది సుప్రీం కోర్ట్. ఇప్పుడు దీనికి అన్నిటికీ మూల కారణం ఈ 2 పార్టీలు ఒప్పుకొని ఒక్క నిమిషం అండి. ఈ 2 పార్టీలు ఒప్పుకోవాల్సింది ఏంటంటే నగేష్ గారు మీకు ఒక సబ్మిషన్ ఆల్రెడీ షా గారికి అక్టోబర్ 2015లో ప్రశాంత్ భూషణ్ గారు కంప్లైంట్ సబ్మిట్ చేసిరు సార్. ఎప్పుడైతే సుప్రీంకోర్టు వారి ప్లీని డిస్మిస్ చేసిందో సార్ తర్వాత వారు వెళ్ళి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరుపుతున్నటువంటి నల్లధనం మీద విచారణ జరుపుతున్నటువంటి ఎంబీ షా గారి నేతృత్వంలో ఉన్నటువంటి కమిటీకి ప్రశాంత్ భూషణ్ గారు రాతపూర్వకంగా తన దగ్గర ఉన్న ఆధారాలను ఇచ్చి కంప్లైంట్ చేసిరు సార్. స్టిల్ ద కేసు ఇస్ పెండింగ్ దేర్ నగేష్ గారు. మీరు చెప్పడం అనేది నాకు ఇప్పుడే తెలుసుకుంటున్నాను. ఎందుకంటే నిన్న సిద్ధార్థనాథ్ సింగ్ గాని రవిశంకర్ ప్రసాద్ గాని చాలా సుదీర్ఘంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. సుప్రీంకోర్టులో కేసు జరిగినప్పుడు నాకు కొంత అప్డేట్ ఉంది నగేష్ గారు. నేను అందుకనే చెప్తా ఉన్నాను. అక్టోబర్ 2015 లోనే జరిగింది సార్ ఇది. నగేష్ గారు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మనకి సిబిఐ మీద నమ్మకం లేదనే కదా ఇది. సో ఇప్పుడు మీరేంటంటే సుప్రీం కోర్టుకి దీనికి ఉంటే ఇప్పుడు సుప్రీం కోర్టు మనం క్రికెట్ చూస్తున్నాం. లోదా కమిటీ వేసింది, ఎంత బాగా చేస్తున్నారు. ఇప్పుడు క్రికెట్ ని మొత్తం ప్రక్షాళన చేస్తున్నారు అవినీతి తోటి. అలాంటి మీరు అసలు నన్ను అడిగితే అసలు ఇప్పుడు మీరు కొత్త డిమాండ్ ఏమని వచ్చిందంటే అన్ని పార్టీలు డిజిటల్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయాలి. ప్రజల మీద మీరు డిజిటల్ పేమెంట్స్ చేయాలని చెప్పినప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ దగ్గరికి వస్తా. తెలంగాణ అసెంబ్లీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. లైవ్ షోలో షార్ట్ బ్రేక్.